వైసీపీ అధినేత జగన్ కు బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందా అంటే బీజేపీ నాయకులు స్వయంగా ఆయనకు ఫోన్ చేశారనే అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం బీజేపీ నుంచి కీలక నాయకుడు ఒక ఆయన ఫోన్ చేసినట్లు ప్రచారంలోకి రావడమే. జగన్ పై రెంటపాల ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడం పట్ల బీజేపీలో కొంత వ్యతిరేకత అయితే వచ్చిందని ఆయన చెప్పిన మాట. ఈ క్రమంలోనే కేంద్రంలో బీజేపీ వ్యవహారాలు చూస్తే ఒక ఉత్తరాది నాయకుడు జగన్ కు ఫోన్ చేశారని చెప్పుకొచ్చారు. అంతేకాదు జగన్ పై కేసు నమోదు చేయడాన్ని కూడా ఖండించారు అని. ఈ క్రమంలో అసలు ఏం జరిగిందనేది తెలియకపోయినా బీజేపీ పార్టీలోకి జగన్ ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మీకు మేము ఎప్పుడూ టచ్ లోనే ఉంటామని చెప్పారట. వాస్తవానికి 2024 ఎన్నికల్లో బీజేపీ జగన్ తోటే వెళ్లాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల కూటమి కట్టాల్సి వచ్చిందని చెప్పారట. జరుగుతున్న పరిణామాలు చూస్తే 2029 ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ హీట్ అప్పుడే ఆంధ్రప్రదేశ్ లో మొదలైందని అంటున్నారు. ఒక పక్క ఓదార్పు యాత్రలు, ఒక పక్క రైతుల పరామర్శలతో జగన్ బిజీగా ఉంటున్నారు. మరి చూడాలి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో అని. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.